మమ్మీ ఈరోజు రాత్రి కర్రీ ఏది చేస్తున్నావు? అట్లోనే ఉల్లి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను బిట్టు. అది వద్దు మమ్మీ. మరి ఏం చేయమంటావు? మమ్మీ కైమా గ్రేవీ అట్లు చెయ్యి అమ్మమ్మ చేసినట్టు. ఓకే బిట్టు. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టి ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. దీంట్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగ మొగ్గలు, అనాస పువ్వు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి బాగా మరగనివ్వాలి పెట్టు. ఈ రసం అంతా దిగినంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిందని తీసి పక్కన పెట్టి చల్లార్చిన తర్వాత వడకట్టుకోవాలి. ఈ వడకట్టుకున్న నీళ్ళు పడేయకుండా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలాగా అదే బాండీ పెట్టి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, జీడిపప్పు, నచ్చితే కొబ్బరి కూడా వేసుకొని వేపుకోవచ్చు. కాకపోతే నీకు ఒంట్లో బాగాలేదు కదా, అందుకే నేను కొబ్బరికాయ వేయట్లేదు. ఇది కొద్దిగా దోరగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటను వేసి బాగా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత దాంట్లోంచి వాటర్ అంతా వదలడం స్టార్ట్ అవుతుంది. ఇలా వాటర్ వదిలింది కదా, ఇలా వాటర్ వదిలిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం, పసుపు వేసి వేగనివ్వాలి మటన్ని. మమ్మీ కైమా అయ్యేలోపు ఇంకేం ప్రాసెస్ ఉంది మమ్మీ? బిట్టు మసాలా రుబ్బుకోవాలి. మిక్సీ జార్లో ఉల్లి, వెల్లుల్లి, ధనియాల పౌడరు, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ వేసి మిక్సీ చేసుకుందాం. ఇక ఈలోగా ఈ గ్రేవీ ఇంకింది కదా వాటర్ అంతా, ఈ పేస్ట్ దాంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కూడా దాంతోపాటు బాగా వేగిన తర్వాత ఆయిల్ వదులుతుంది. కొద్దిగా సరిపడా సాల్ట్ వేసి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ వేసి ఆ వాటర్లో ఈ కైమాను ఉడకనివ్వాలి. 25 మినిట్స్ తర్వాత చూడు మన కూర రెడీ అయిపోయింది కదా. మమ్మీ మంచి స్మెల్ వస్తుంది మమ్మీ. బిట్టు ఇప్పుడు అట్లు వేసుకుందాం. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాచింగ్ ఫర్ మోర్. బిట్టు నువ్వు అడిగిన కర్రీ రెడీ అయ్యింది. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయి. సరే మమ్మీ. చాలా బాగా ఉంది మమ్మీ కర్రీ.